హాయ్ అండి, అందరికీ నమస్తే. ముందుగా మీకు మీ కుటుంబ సభ్యులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. వినాయక చవితి అనగానే మనకి గుర్తొచ్చేది వినాయకుని విగ్రహం మరియు ప్రసాదాలు. వినాయకునికి ప్రసాదాలుగా పాయసం, కుడుములు, ఉండ్రాళ్ళు, పులిహారను చేసుకున్నాము. పొద్దున లేచినాక ఫస్ట్ ఈ ప్రసాదాలు చేసేసుకొని తర్వాత పూజలో కూర్చున్నాము. పూజ చాలా మంచిగా అయ్యింది. మీరు మీ కుటుంబ సభ్యులతో మంచిగా చేసుకున్నారని ఆశిస్తున్నాను. బెల్లం పాయసం చేశాము. దానితో పాటు చింతపండు పులిహారను చేశాము. ఇవి వినాయకునికి చాలా ఇష్టం. పూజ చేసే ముందే కావలసిన వస్తువులన్నిటినీ పూజ గదిలో పెట్టేసుకుంటున్నాము. ఫ్రూట్స్ని, ఫ్లవర్స్ని గుడిలో పెట్టేసుకొని దేవుడికి పసుపు కుంకం రాసుకొని చేసిన ప్రసాదాలని దేవుడి దగ్గర సమర్పిస్తున్నాం. మేము పూజకి వాడిన అరిటాకులు మరియు తమలపాకులు ఇంకా పూలు అన్నీ మా గార్డెన్లోటివే. ఇంకా అలాగా పూజను మొదలెట్టేశాం. వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. ఇలా మా పూజని మేము కొనసాగించినాం.